హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విష్ణుఫ్లిక్స్. ఈ వీక్లో వచ్చిన మూవీస్ అప్డేట్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్, గ్లిమ్స్, మూవీస్ పోస్టర్స్, థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్, ఓటీటీలో ఈ వీక్స్ వచ్చిన మూవీస్ లిస్ట్, అండ్ ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీస్ ఒక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, ఇలాంటి అన్ని ఇండస్ట్రీలో జరిగిన అన్ని అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. లెట్స్ బిగిన్ దిస్ వీడియో. అండ్ ముందుగా ప్రభాస్ గారి మూవీ నుంచి టీజర్ వచ్చింది. టీజర్ చాలా బాగుంది. అందులో ప్రభాస్ గారి లుక్స్ కానీ, వేపర్స్ వర్క్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఇప్పటివరకు నేను ఈ యొక్క వీడియో ఎడిటింగ్ చేస్తున్న వరకు ఈ యొక్క టీజర్కి ఎన్ని వ్యూస్ వచ్చాయో చూద్దాం. తెలుగులో 1.9 crore వ్యూస్, కన్నడలో 3.1 million, మలయాళంలో 3.2 million, తమిళ్లో 4.2 million, అండ్ లాస్ట్ హిందీలో 1.4 crore వ్యూస్ వచ్చాయి. అండ్ ఓవరాల్గా ఇక లాస్ట్ 5-6 డేస్లో ఈ యొక్క టీజర్కి 43.5 million వ్యూస్ అయితే వచ్చాయి యూట్యూబ్లో. అండ్ లాస్ట్ 24 అవర్స్లో యూట్యూబ్లో 31.23 million వ్యూస్ అయితే వచ్చాయి. ఇది ప్రభాస్ గారి మూవీస్లో లోవెస్ట్ వ్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాధేశ్యామ్ లాంటి మూవీకి 24 అవర్స్లోనే 52.7 million వ్యూస్ వచ్చాయి. అంటే మీరు అర్థం చేసుకోండి ఈ మూవీకి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ ఎంత అయిపోయిందని. సో దిస్ ఫిలిం షుడ్ నీడ్ హ్యూజ్ ప్రమోషన్స్. అది సాంగ్తో అయినా సరే, ఇంటర్వ్యూస్తో అయినా సరే, అది ఎలాంటి అయినా సరే ఈ ఫిలింకి చాలా ప్రమోషన్ అవసరం ఉంది. ఈ ఫిలిం జస్ట్ ప్రభాస్ ఉన్నారనే ఏమాత్రం న్యూస్ వచ్చాయి. అది కూడా లేకపోతే ఇంకా ఈ ఫిలిం ఏమైపోదు మరి. దెన్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. మళ్ళీ పోస్ట్పోన్ అయ్యి రిలీజ్ డేట్ పోస్ట్పోన్ చేస్తే అండ్ ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు, July 24th అని. ఇంకా 1 month లేదు సరిగ్గా. మరి ఇప్పుడు ఎక్కడ, ఎలా, ఎప్పుడు ప్రమోషన్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తారో చూడాలి. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ మీద ఇంకా హోప్స్ వదులుకోలేదు. వారు ఈ మూవీ మీద ఇంకా పాజిటివ్గానే ఉన్నారు. వారు ఎలా ఆలోచిస్తున్నారంటే 1988లో వచ్చిన తొలి ప్రేమ అప్పుడు కూడా ఈ యొక్క July 24th రోజే రిలీజ్ అయింది కదా. అండ్ ఇప్పుడు గట అలాగే రిలీజ్ హిట్ కొడదామని అనుకుంటున్నారు. మరి ఎలా ఉంటుందో చూడాలి. హోప్ పవన్ కళ్యాణ్ గారి బెస్ట్ ఇస్తే చాలు. కానీ ఇంకో పక్క న్యూస్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ కూడా జూలైలోనే వస్తుంది అని ఇదంతా మాకందరికి తెలుసు. కానీ July 4th రోజే ఈ ఒక మూవీ రిలీజ్ చేస్తామన్నారు. కానీ ఇప్పటికైతే ఏది లేదు మూవీ గురించి. అయితే ఇన్ఫో ప్రకారం ఈ మూవీ July 25th రోజుకి పోస్ట్పోన్ అయ్యి ఆ రోజు రిలీజ్ అవుతామని అనుకున్నారంట. మరి 2 మూవీస్ ఒకే రోజు రిలీజ్ అవుతాయో లేదో చూడాలి. ఇప్పటికైతే కింగ్డమ్ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. మరి ఫ్యూచర్లో ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. అండ్ దెన్ నెక్స్ట్ ఇంటర్నల్ మూవీ మనకందరూ తెలిసిందే ఫిలిం షూటింగ్ కూడా అవుతుందని. మరి ఇప్పుడు అందులోకి రుక్మిణి వసంత్ గారు కూడా షూటింగ్లో జాయిన్ అయ్యారంట. మరి ప్రశాంత్ గారు రుక్మిణి వసంత్ ఎలా చూపిస్తారో చూడాలి. కానీ ప్రశాంత్లో వచ్చిన మూవీస్లో ప్రాబ్లం ఏంటంటే తన మూవీస్లో ఫీమేల్ లీడ్కి ఎక్కువ స్కోప్ ఉండదు. మరి రుక్మిణి వసంత్ గారిని ఎలా చూపిస్తారో చూడాలి. అండ్ దెన్ నెక్స్ట్ రామ్ చరణ్ అండ్ బుజ్జిబాబు గారి మూవీ కాంబినేషన్లో వస్తున్న హెడ్ది ఓటీటీ రైట్స్ డీల్స్ కూడా జరిగిపోయాయంట. నెట్ఫ్లిక్స్ వాళ్ళు 105 crores డీల్స్ క్లోజ్ చేసిందంట. మరి ఇది ఎన్ని లాంగ్వేజ్ అనేది తెలియదు. ఇది ఓన్లీ సౌత్ లాంగ్వేజ్ వరకా, లేకపోతే హిందీ లాంగ్వేజ్ వరకా, లేకపోతే ఓవరాల్గా అన్ని లాంగ్వేజ్ వరకు అనేది ఫర్దర్ అప్డేట్స్లో మాట్లాడుకుందాం. దెన్ నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఖద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అనౌన్స్ చేస్తారు. అందులో అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ ఆఫ్ 2024 ఫర్ పుష్ప 2 మూవీకి అవార్డు ఇచ్చారు. అండ్ అలాగే విజయ్ దేవరకొండ గారికి కాంతారా ఫిలిం అవార్డుని కూడా ఇచ్చారు. దెన్ నెక్స్ట్ పూరి జగన్నాథ్ అండ్ విజయ్ సేతుపతి గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ నుంచి అప్డేట్ అయితే వచ్చింది. ఇందులో హీరోయిన్గా సంయుక్త మీనన్ గారిని అనౌన్స్ చేశారు. హోప్ పూరి జగన్నాథ్ కమ్ విత్ ఏ బిగ్ బ్యాంగర్ దిస్ టైమ్ ఫర్ ఏ గ్రాండ్ సక్సెస్. దెన్ నెక్స్ట్ రవితేజ గారి మూవీ RT-76 మూవీ నుంచి అప్డేట్ అయితే వచ్చింది. మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందంట. పోస్టర్ రిలీజ్ చేస్తూ అనౌన్స్ చేశారు. ఈ మూవీకి డైరెక్టర్ కిషోర్, ఈ మూవీని ప్రొడ్యూస్ చేసేది SLU సినిమాస్. దెన్ నెక్స్ట్ సుహాస్ గారి కొత్త మూవీ పూజ సెరమనీ జరిగింది. ఇందులో హీరోయిన్గా శివాని నాగరం గారు అండ్ డైరెక్ట్ చేసేది గోపి అక్షర.
ప్రొడ్యూస్ చేసేది త్రిషాల్ విజనరీ స్టూడియోస్. ఇది ఒక ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తుందంట మూవీ. అండ్ దెన్ నెక్స్ట్ మళ్ళీ సుహాస్ గారి మూవీ నుంచి అప్డేట్ అయితే వచ్చింది. 'ఓ బామ అయ్యో రామ' అనే మూవీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేస్తూ రిలీజ్ చేశారు పోస్టరు. జూలై 11న మూవీ రిలీజ్ కాబోతుందంట. నేనైతే ఈ మూవీ కోసం వెయిటింగ్. అప్పుడొచ్చిన టీజర్‌తోనే ఈ మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది నాకైతే. మరి ఒక మూవీ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఫిలిం అంట. ఇందులో హీరోయిన్‌గా మాళవిక మనోజ్ గారు నటిస్తున్నారు. డైరెక్ట్ చేసేది రామ్. అండ్ దెన్ నెక్స్ట్ సూర్య గారి మూవీ 'సూర్య 45' టైటిల్ అనౌన్స్ చేశారు. 'కురుపు' అంట. మరి ఇదే టైటిల్ తెలుగులో కూడా అదే పెడతారో లేదో చూడాలి. మరి ఈ మూవీని డైరెక్ట్ చేసేది ఆర్‌జే బాలాజీ. మరి ఈ మూవీతో సూర్య గారి కమ్‌బ్యాక్ ఫిలిం అవుతుందా? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దెన్ నెక్స్ట్ అజయ్ దేవగన్ గారి కొత్త ఫిలిం 'సన్ ఆఫ్ సర్దార్ 2' మూవీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. 25th జూలై 2025 రోజు రిలీజ్ చేస్తున్నామని. ఇందులో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ గారు చేస్తున్నారంట. దీన్ని విజయ్ కుమార్ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. జిఏ స్టూడియోస్ అండ్ దేవగన్ ఫిలిమ్స్ ఇద్దరు కలిసి ఈ ఫిలింని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దెన్ నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్ అయితే కొత్త రూల్స్‌ని తీసుకొనొచ్చింది. ఇప్పటి నుంచి ప్రతి 1 అవర్‌కి అంటే మనం ఏ మూవీ అయినా, సిరీస్ అయినా చూసినప్పుడు ప్రతి 1 అవర్‌కి 6 మినిట్స్ అయితే యాడ్స్ అయితే పక్కా వస్తాయి. అండ్ ఒకవేళ మాకు యాడ్స్ వద్దు అనుకుంటే ₹699తో మళ్ళీ కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే యాడ్స్ రావని వీళ్ళు కొత్త రూల్స్ తీసుకొనొచ్చారు. దెన్ నెక్స్ట్ ఈ మంత్‌లో అండ్ నెక్స్ట్ మంత్ రిలీజ్ అయ్యే కొత్త రిలీజ్ మూవీస్ వచ్చాయి. అండ్ అందులో ముందుగా 'హనుమాన్ జంక్షన్' మూవీ ఈ మంత్ 28న రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ 'ఏమైనా చేసేది' మూవీ మళ్ళా రిలీజ్ కాబోతుంది జూలై 18న. మరి మీలో ఎంతమంది ఈ మూవీకి వెళ్ళబోతున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దెన్ నెక్స్ట్ ముందుగా విజయ్ తలపతి గారికి హ్యాపీ బర్త్‌డే. వారి బర్త్‌డే సందర్భంగా వారి నెక్స్ట్ మూవీ 'జననాయక్' నుంచి అప్డేట్ అయితే వచ్చింది. ఈ మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అండ్ గ్లిమ్స్ అయితే బాగుంది కానీ ఈ మూవీ రీమేక్ అని మనకు కన్ఫర్మ్ అయిపోవచ్చా? అంటే మళ్ళీ ఎందుకో డౌట్స్ కొడుతుంది. మరి ఈ మూవీలో ఫ్యూచర్‌లో రిలీజ్ అయ్యే ట్రైలర్, టీజర్, సాంగ్స్ తోటి మనమైతే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మరి ఇది రీమేకా కాదా అని. దెన్ నెక్స్ట్ 'కన్నప్ప' మూవీ నెక్స్ట్ వీక్‌లో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ రన్ టైమ్ అయితే వచ్చేసింది. ఈ మూవీ 3 hours 15 minutes 2 seconds అంట టోటల్ రన్ టైమ్. మరి ఇంత రన్ టైమ్ మూవీ ఎలా అంతసేపు మనల్ని ఎంగేజ్ చేస్తుందో చూడాలి. ఇన్సైడ్ ఇన్ఫో ప్రకారం ప్రభాస్ గారు చేస్తున్న రోల్ రుద్ర అనే క్యారెక్టరు. ఇంటర్వెల్ తర్వాతనే వారి రోల్ ఉంటుందంట. ఇంటర్వెల్ వరకు వారు కనిపించరంట. మరి అప్పటి వరకు ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేయగలరా? చూడాలి. దెన్ నెక్స్ట్ అనుష్క గారి మూవీ 'ఘాటి' ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేశారు. సాంగ్ అయితే నచ్చింది. మరి చాలా రోజుల తర్వాత వారు మళ్ళా మూవీతో వస్తున్నారు. ఎలా ఉంటుందో చూడాలి. జూలై 11న ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. దెన్ నెక్స్ట్ విజయ్ ఆంటోనీ గారి మూవీ 'మార్గన్' నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేశారు. సాంగ్ అయితే ఓకే అనిపించిన నాకు ఈ మూవీ ట్రైలర్ చూడంగానే మూవీ మీద ఖచ్చితంగా చూడాలి. మూవీ మీద చాలా ఇంట్రెస్ట్ అయితే కలిగించారు ఒక ట్రైలర్ తోటి. మళ్ళీ విజయ్ ఆంటోనీ గారు డిఫరెంట్ స్కిట్‌తో వస్తున్నారని నమ్మకం అయితే తెప్పించింది ట్రైలరు. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి. దెన్ నెక్స్ట్ ఇక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. అండ్ ధనుష్ గారు నటించిన 'కుబేర' మూవీ బుక్ మై షోలో ఈ యొక్క 2 డేస్‌లో 500,000+ టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. అండ్ 2 డేస్‌లో నార్త్ అమెరికా 1.2 మిలియన్ ప్లస్ క్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ డే 1 రోజు ఓన్లీ తెలుగులోనే 12 crores+ అయితే గ్రాస్ అయితే వచ్చింది. అండ్ తమిళ్‌లో కేవలం 4.5 crores+ గ్రాస్ మాత్రమే వచ్చింది. అండ్ డే 1 రోజు ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా అన్ని లాంగ్వేజ్‌తో కలిపి ఈ మూవీ డే 1 రోజు 30 crores+ కలెక్ట్ చేసింది. అండ్ ఇది శేఖర్ కమ్ముల మూవీస్‌లో, ధనుష్ గారి మూవీలో, నాగార్జున మూవీలో వారి కెరియర్ హైయెస్ట్ డే 1 కలెక్ట్ చేసిన మూవీ ఇది. అండ్ దీంతో తెలుగు వాళ్ళు మళ్ళీ నిరూపించారు వారికి ఎటువంటి హీరో డిఫరెన్స్ కానీ, వేరే లాంగ్వేజ్ మూవీ అని కానీ ఎటువంటి ఉండవని. ఒకవేళ సినిమా నచ్చితే
వాళ్ళు ఏ హీరో మూవీ అయినా సరే, ఏ లాంగ్వేజ్ మూవీ అయినా సరే తప్పకుండా చూస్తారని మళ్ళీ తెలుగు వాళ్ళు ప్రూవ్ చేశారు. మరి ఇప్పటివరకు ఈ మూవీ చూడని వాళ్ళు, ఈ మూవీకి రివ్యూ తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో వీడియో లింక్ ఉంటుంది. వెళ్లి చూడండి. అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పటివరకు ఈ వీక్‌లో మొత్తం రిలీజ్ అయిన ఓటీటీలో సీరీస్ అండ్ మూవీస్ లిస్ట్ ఏందో చూద్దాం. ముందుగా 'గట్టిక చలం' ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 'హియర్ లయర్స్' అనే సీరీస్ ఇటు అన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజెస్‌లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితుంది. నెక్స్ట్ 'జిమ్‌ఖానా' మలయాళం మూవీ తెలుగు డబ్ వర్షన్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ 'కొల్లా' ఇది ఒకటి ఒక మలయాళం ఫిలిం ఈటీవీలో తెలుగు డబ్బింగ్ వర్షన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ 'కేరళ క్రైమ్ ఫైల్స్' ఆల్రెడీ సీజన్ 1 వచ్చింది. అండ్ ఇప్పుడు సీజన్ 2 కూడా వచ్చింది. జియో హాట్‌స్టార్‌లో అన్ని లాంగ్వేజెస్‌లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ ఇలా అన్ని లాంగ్వేజ్‌లో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ విత్ యువర్ లవ్ సైనింగ్ ఆఫ్ విష్ణు.